మా పార్టీకి తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావిధి. మా జెండా మా ఎజెండా తెలంగాణమే. తప్పకుండా అది మారదు. మీరు ఎన్ని కలలు కన్నా, మీరు ఎన్ని రకాల ఊహలు చేసుకున్నా, మీకు ఎన్ని తప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వచ్చినా ముఖ్యమంత్రి గారు మేము ఎక్కడ పోము, ఇక్కడనే ఉంటాం. మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం. 6 గ్యారెంటీలు అమలయ్యేదాకా ఎంబడబడతాం. 15 ఆగస్టు లోపల రుణమాఫీ అన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు ఏకకాలంలో. ఇంతవరకు ఏది లేదు. అందుకే అధ్యక్ష తప్పకుండా ఎండగడతాం. ఇవాళ మీరు ఎందుకు పెట్టినరో, ఎందుకు ఈ చర్చ పెట్టినరో కూడా మాకు తెలుసు. ఎందుకు పెట్టారు? మహేశ్వర్ రెడ్డి గారు చర్చ ఏం జరుగుతున్నది, చర్చ ఏం చేయాలి? గవర్నమెంట్ మీద దుమ్మెత్తిపోయేనికి చర్చనా, లేకుంటే బడ్జెట్ మీద చర్చనా? బడ్జెట్ మీద మాట్లాడండి, బడ్జెట్ మీద మాట్లాడండి, బడ్జెట్ మీద మాట్లాడండి సార్. మీరు అవకాశం దొరికి చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనియన్ బడ్జెట్ లో మీకు మంచి అవకాశం దొరికింది మాట్లాడడానికి. బడ్జెట్ నిన్న పెట్టిన బడ్జెట్ మీద చర్చ జరగాలి. దాన్ని విడిచిపెట్టేసి మీ 10 సంవత్సరాల చరిత్రను చెప్తే ఎట్లా సార్? మీరు దానికి మళ్ళొకసారి అవకాశం ఇస్తా నేను, మీరు మాట్లాడుతురు. అదాని అంబానీ చర్చ 10 సంవత్సరాలది మొత్తం చెప్తురు. తప్పకుండా చెప్తాం సార్, చెప్తురు. గుజరాత్ మోడల్ చెప్తాం, చోటేబాయ్ బడేబాయ్ చెప్తాం, అదాని గురించి చెప్తాం, అన్ని చెప్తాం. కానీ అధ్యక్ష మా నిబద్ధతను ప్రశ్నించినప్పుడు, అడ్డగోలుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు తప్పకుండా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. వారు సబ్జెక్ట్లో ఉంటే మేము కూడా సబ్జెక్టులు ఉంటాం, వారు దాటితే మేము కూడా దాటాలి కదా సార్. అధ్యక్ష ఒకటి మాత్రం వాస్తవం, మీరు చాలా గొప్పగా చెప్పినారు. యూనియన్ బడ్జెట్ మీద రాష్ట్ర ప్రభుత్వం చర్చ ఎక్కడ జరగాలి సార్? చర్చ ఇది కేంద్ర ప్రభుత్వంలో, కేంద్రంలో, పార్లమెంట్లో. అక్కడ కాంగ్రెస్ ఎంపీలు గొంతిప్పాలి, కొట్లాడాలి. ఇవాళ లోక్సభలో లేరు, మాకు లేరు ఎంపీలు, వాళ్ళకున్నారు. నిన్న పంజాబ్ ఎంపీలేమో రోడ్డు ఎక్కింది సార్. అక్కడ కేంద్రంలో బడ్జెట్ పెట్టగానే అన్యాయం జరగగానే పంజాబ్ ఎంపీలు రోడ్డు ఎక్కి కొట్లాడింది. ఇవాళ మీరు ఇక్కడ ఎందుకు పెట్టినో మాకు తెలియదా? అక్కడ ఒక్క పైసా రాలేదు కాబట్టి, 21 ట్రిప్పులు వేస్ట్ అయినాయి కాబట్టి, విమానం ఖర్చులు వేస్ట్ అయినాయి కాబట్టి, ముఖం చెల్లక ప్రజల్లో ఏం సమాధానం చెప్పుకోవాలో తెలవక ఈరోజు ఇక్కడ చర్చ పెట్టి ఒక ప్రహసనంలాగా చేస్తున్నారన్న విషయం మాకు తెలియదా సార్? ప్రజలకు తెలియదా? మేము అనేది ఒకటే సార్, ఇవాళ బడేబాయ్ చోటేబాయ్ అని అన్నదమ్ముల అనుబంధం పండిస్తే ఏమొచ్చింది సార్ రాష్ట్రానికి? మేము చెప్పింది అదే కదా, మొదటి నుంచి చెప్తున్నదే కదా. దయచేసి నేను గౌరవ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, మీరు ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకొని పోదామంటే మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం విషయంలో మేము తప్పకుండా మీకు అండగా నిలబడతాం. మేము మీతో కలిసి వస్తాం. మీరు గతంలో రాలేదు, మీరు పార్లమెంట్లో ఆనాడు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడలేదు. ఇక్కడ రాజ్భవన్ అడ్డం పెట్టుకుని మమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు వాళ్ళకండగా నిలబడ్డారు తప్ప తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకండగా మీరు పని చేయలేదు. కానీ మేము అట్లా చేయం. 100కు 100% తప్పకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావిధిగా మేము నిలబడతాం. భవిష్యత్తులో కూడా 4 కోట్ల ప్రజల తరఫునే కొట్లాడతామని చెప్పి మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు తమకు ధన్యవాదాలు. జై తెలంగాణ. గౌరవ ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, ఒక మంచి ఉద్దేశంతో తెలంగాణ ప్రజల తరఫున ఈ సభ ఏకాభిప్రాయంతో మన హక్కులను సాధించుకోవడానికి, మన అనుమతులు తీసుకొచ్చుకోవడానికి, మన నిధులు రాబట్టుకోవడానికి, ఒక మంచి సాంప్రదాయం నెలకొల్పడానికి చర్చ ప్రారంభించినాం. ప్రతిపక్షాలకు అవసరమైన మేరకు సమయం ఇవ్వాలి అని తమరిని అనుమతి అడిగినాం. తమరు కూడా పెద్ద మనసుతో ఈ చర్చకు అనుమతి ఇచ్చింది. అయితే ఈ చర్చను దుర్వినియోగం చేసి సత్యదూరమైన అంశాలను ఇక్కడ ప్రస్తావించి చేసిన పాపాలను అన్నిటిని కూడా కప్పిపుచ్చుకోవడానికి 100 ఎలకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయి అన్నీ మాఫైనాయని వెనకటికి చెప్పినట్టుగా వారి ప్రసంగాన్ని చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. వారేదో వీరోచితంగా పోరాటాలు చేసినట్టు, ఆ పోరాటాలతో ఢిల్లీ దద్దరిల్లినట్టు, తద్వారా ఈ తెలంగాణ రాష్ట్రం ఎక్కడికో ఆకాశంలోకి అభివృద్ధిని తీసుకెళ్ళినట్టుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సభలో రికార్డ్స్ని సవరించాల్సిన బాధ్యత సభానాయకుడిగా నా మీద ఉన్నది అధ్యక్ష.